సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహంపై కలెక్టర్ వెట్రిసెల్వి స్వయంగా దుకాణాలకు వెళ్లి దుకాణదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించి జూట్, క్లాత్ బ్యాగ్ల వినియోగంపై అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయడానికి జరిమానా వేయొచ్చని, కానీ మార్పు మనలో రావాలని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్రాండ్. సో 120 మైక్రాన్స్ దాకా ఉన్న ప్లాస్టిక్ ని వాడొద్దని చెప్పేసి అందరికి చెప్పడం జరుగుతుంది. ఇది ఏమి అంత కష్టం కాదు. మార్పు మన ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ చాలా సెల్ఫ్ హెల్ప్ లేడీస్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి మన కిచెన్ కి వెళ్ళి ఏ ఐటమ్ వాడుతున్నామో చూస్తే ఫాస్ట్ ఫుడ్ ఎప్పుడైనా మన పార్సల్ తెచ్చుకున్నా దానికి 2 స్పూన్లు ఫ్రీగా ఇస్తామని మనం సేవ్ చేసి పెట్టుకుంటాం. ఏదైనా వాడతామని చెప్పి అక్కడ నుంచి మనకి మొదలు అవుతుంది. కరెక్టే కదా లేడీస్? సో ఇది మనం మస్టర్డ్ వాడతాము, దీనికి జీరాపొడికి వాడతాము అని చెప్పేసి స్పూన్ అంతా దాక్కుంటుంది. అండ్ కైండ్ ఆఫ్ పేపర్ ప్లేట్స్ ప్యాకింగ్ ఎట్లా వస్తున్నాయి అవన్నీ మనకి డేంజరస్. అందులో తినడం మనకి డేంజరస్, వాడడం చాలా డేంజరస్. అందువల్ల మీరు అది సేవ్ చేసుకోక్కర్లేదు. ఈ వారం మనం ఏం చేయాలి? ఆల్ లేడీస్ అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. కిచెన్ కి వెళ్ళి అలాంటి ప్లాస్టిక్ కి పాపాకి స్ట్రాల కాగుతుంది, నచ్చుతుంది కాబట్టి ఇలా కూడా ఉంది. నేను కూడా ఇప్పుడు మారుస్తున్నాను, మీ అందరూ కూడా మార్చుకోవాలి. స్ట్రాస్ ఉన్నాయా, పేపర్ ప్లేట్స్ ఉన్నాయా, ఎవరో గెస్ట్ రేపు వస్తారో అప్పటికి మనం పెట్టుకుంటామని ఎక్సర్సైజ్ ఇచ్చిన స్పూన్స్ కానీ అవన్నీ మీరు రూల్స్ లో వాళ్ళు వస్తారో ఇచ్చేది టైం వచ్చింది. అవి మంచిది కాదు, అది వాడడం వల్ల ఏం ఉపయోగం కూడా లేదు. దానికి వరకు ఆల్రెడీ ఒక స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్ మీరు ఉంచుకుంటే లైఫ్ లో ఉంటుంది. మీరు అదే కాదు, నాకైతే బాగానే తెలుసు. సో అందువల్ల మనం మార్పులు చిన్న చిన్న మార్పులతోనే మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు బ్రాండ్ పెట్టడము, బ్రాండ్ ఆల్రెడీ ఉంది, పెనాల్టీ వేయడము ఎంతసేపు మాకు. కానీ మార్పు మీ దగ్గర నుంచి రావాలని ఈ ప్రోగ్రామ్ ని మీ దగ్గరకు తీసుకెళ్లాలన్నది మన సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్. సో మీ ఇంటింటికి వచ్చి చెప్పి మీ ద్వారా మార్పు రావాలి. కానీ నేను బ్యాన్ చేసి ఈ రోజు కరాటే చేసి ఎవరో ఉందో అన్ని బ్యాన్ చేయండి చెప్పడం అది కాదు. అందువల్ల ప్రతి ఒక్కరు మీకోసమే ఇవి చేస్తున్నాము. మనం ఎక్కడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు క్లాత్ బ్యాగ్, చాలా అందమైన క్లాత్ బ్యాగ్ మార్కెట్ దొరుకుతున్నాయి. 50 రూపీస్, 60 రూపీస్ కి ఆ మంచి బ్యాగ్ దొరుకుతున్నాయి. దోచుకోకుండా మీరు కూరగాయలు కొనడానికి వెళ్తే ఒక బ్యాగ్ చేతిలో పట్టుకొని వెళ్తేనే సగం అలాంటి 120 మైక్రాన్ అలాంటి ప్లాస్టిక్ లో మనం యూసేజ్ తగ్గించవచ్చు. ఇలాంటి చాలా అర్థమైన బ్యాగ్లు ఉన్నాయి, అందరికి ఇష్టం లేదు, మీకు చాలా మంది వాడుతున్నారు కూడా. కానీ మనం మర్చిపోతాము. మనం షాప్కి వెళ్ళి అడవాయిగా వెళ్ళి అక్కడ ఏమి తీసుకోవడం వెళ్ళి సరే ఉండదు ఇవ్వండి చెప్తున్నాం. సో ఇలాంటి జ్యూస్ బ్యాగ్ కానీ క్లాత్ బ్యాగ్ కానీ మీరు వాడడం మొదలుపెడితే చాలా తగ్గిపోతుంది. అది కాకుండా ఒకసారి కిచెన్ వెళ్ళి ఏదైతే మనం స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ తో మార్చుకోవచ్చు అవన్నీ ఇమీడియట్ గా మార్చుకోవడానికి మీ అందరూ నాకు ప్రామిస్ ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ తో చెప్పాలి, మీ సర్కిల్ గ్రూప్ లో డిస్కస్ చేయండి. స్టూడెంట్స్ మీ స్కూల్ లో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ వాడుతున్నారు, మీరు ఏంటి ప్లాస్టిక్ వాడుతున్నారు, అందులో ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ ను లంచ్ బ్యాగ్ లో తీసుకెళ్తే అవన్నీ మానేసి అన్ని క్లాత్ బ్యాగ్ మార్చడానికి మీరు కానీ మీ అమ్మ నాన్నకి కూడా మీరు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి.